ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిష్యులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడారు. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. సో 2026 జూలై నెల వృషభ రాశి వారికి సంబంధించి ఎలాంటి లాభ నష్టాలు, కష్ట సుఖాలు వీళ్ళకి ఎదురవబోతున్నాయి ఈ నెల? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఖచ్చితంగా ద్వాదశ రాశిలో వృషభ రాశి వారికి 2026 సంవత్సరం జూలై మాసం అంటే చాలా జాగ్రత్తగానే మనం పట్టుకుని వచ్చేస్తున్నాం. వీళ్ళకి మనం చెప్పే పరిహారాలు చేసుకున్నా లేకపోతే వాళ్ళకి నచ్చినవి చేసుకున్నా తెలియదులే, కానీ వృషభ రాశి వారికి పర్వాలేదు, ఆశ జననంగా ఉంది, రేపటి రోజు కోసం మనం ఉండాలి అనేటప్పుడుగా వీళ్ళు కూడా ఉన్నారనమాట. బహుశా సినిమాలో ఉండేది, ప్రభాస్ సినిమాలో, రేపటి కోసం అని చెప్పేసి ఆ టైప్లో వీళ్ళు రేపటి కోసం చూస్తూ ఉంటున్నారు. అలానే గ్రహాల యొక్క స్థితిగతులు కూడా వృషభ రాశి వారికి కొంచెం అనుకూలంగానే కనపడుతున్నాయి. ఎందుకంటే కనుక ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక 3వ స్థానంలో వచ్చేసి గురువు మారటం, ఆ గురువుతో పాటు 4వ స్థానంలో శుక్రుడు రావటం కేతుతో పాటు. అలానే ఇటు చూసినట్టయితే కనుక వీరికి వృషభ రాశి వారికి ఈ స్థానంలో స్వస్థానంలో వచ్చేసి కుజుడు ఉండటం. ఈ కుజుడు కూడా మారుతున్నాడు. ఇక్కడ మనకి కుజుడు ఎప్పుడు మారుతాడంటే జూలై 6వ తారీఖు కుజుడు మారుతున్నాడు. అలాంటి గ్రహస్థితి అన్ని కూడా మనం గ్రహించుకోవాలి. అలానే స్థిరంగా ఉన్నటువంటి రాహువు కుంభరాశిలో, అలానే మీనరాశిలో వచ్చేసి శని భగవానుడు, ఇవన్నీ కూడా గ్రహస్థితులు మనం గ్రహించినట్టయితే ఈ యొక్క వృషభ రాశి వారికి కొంతమేర పర్వాలేదు అనిపిస్తుంది ఈ మధ్యన. ఎందుకో ఎవరికైనా డబ్బులు అవసరమైతే వృషభ రాశి వారికి దగ్గరికి వెళ్తే కొంచెం ఆస్తులు అమ్మైనా సరే ఇస్తారేమో అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఆస్తులన్నీ కూడా వారికి వచ్చేలా కనపడుతున్నాయి జూలై మాసంలో ప్రయత్నం చేస్తే. వీలునామాలు పోయిన కోర్టులో నలుగుతున్న ఆస్తులు ఇవన్నీ కూడా కోర్టు ఓపెన్ అవ్వగానే ఫస్ట్ వీళ్ళకి పేలు పీల్చేసి గ్రాంటెడ్ అని చెప్పేసి ఇచ్చేలా కనిపిస్తున్నారు. కాబట్టి 1000 కోట్ల ఆస్తులు కూడా వీళ్ళకి వచ్చేలా ఉన్నాయి క్షణంగా. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు అర్హతగా తినడానికి సిద్ధంగా ఉండాలి. బీపీ ఉంది, షుగర్ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది అనుకోవడానికి లేదు. ఖచ్చితంగా మనమే తినాలి ఆస్తిని, ఇంకోళ్ళు పెట్టకూడదు. ఇంకోళ్ళు పెడితే మళ్ళీ పాపం కలుగుతుంది. వాళ్ళ ఆస్తి కష్టపడితే వచ్చేదనో ఊరకొచ్చేది వేరే ఉంటుంది కదా. కానీ వృషభ రాశి వాళ్ళకి అలా కాదు. అది ఊరకొచ్చినా కష్టపడి వచ్చినప్పుడు వాళ్ళకంటూ హక్కు ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని ఎలా చేయాలని చేస్తుంటారు. ఆస్తుల మస్తు ఎవరైనా గొడవ ఉంటే, వీలునామాలు ఇది ఉంటే, అన్నదమ్ముల మధ్యన గొడవలు ఉన్నా ఈ మాత్రం ఖచ్చితంగా అయిపోతుంది. కాబట్టి ఈ మాసంలో ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. 6వ తారీఖు తర్వాత పోతే ఎవరైనా విదేశానికి వెళ్ళాలనుకుంటే కూడా ఈ వృషభ రాశి వారు ప్రయత్నం చేస్తే 12వ తారీఖు తర్వాత వెళ్తారు. ఎందుకంటే గురువు 12వ తారీఖున స్థిరంగా కూర్చుంటారు ఎక్కడ కర్కాటక రాశిలో. కాబట్టి 12వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కూడా వీరు విదేశానికి వెళ్తారు. ఎవరినైనా సరే నమ్మి వీరు డబ్బులు ఇవ్వకూడదు. బ్రోకర్లకు కానీ, ఏజెంట్లకు కానీ, ఇలాంటి కన్సల్టెన్సీ వాళ్ళకి కానీ నమ్మి డబ్బులు ఇవ్వకూడదు. వీరు సొంతంగా చూసుకున్నారా అంటే అప్పుడు మీరు ఆలోచించుకొని డబ్బులు ఇవ్వచ్చు. ఇన్స్టిట్యూట్ వాళ్ళకి కానీ ఎట్లా మీరు ఎక్కడైతే ట్రైన్ తీసుకున్నారో అక్కడ చేయవచ్చు. వీరికి సంబంధించినటువంటి ఏదైనా వాహనం కొనుక్కోవాలన్నా కూడా, గృహశోభ కావాలన్నా కూడా ఈ మాసంలో ఎందుకో కొంచెం గట్టిగానే కనపడుతోంది. భయాన ఇవ్వడం, ఇది బాగుంది, నచ్చింది, ఇది నేను అనుకుంటున్నాను, ఇది తీసుకోవాలనుకుంటున్నా మాత్రం ఖచ్చితంగా వెనకడుగు వేయకుండా ఇచ్చేసేయండి. ఆ తర్వాత తీసుకునే నాటికి ఆగస్టులో అవుతుంది. ఆగస్టు నాటికి వీరికి ఏదైనా సహాయ సత్కారాలు కానివ్వండి, సెప్టెంబర్ అక్టోబర్లో కూడా వీరికి సహాయం చేసేటువంటి వ్యక్తిత్వం ఉన్నవారు వీరికి తోడవుతూ ఉంటారు. ఖచ్చితంగా డబ్బులు మొత్తం ఇచ్చేసి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకునే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రయత్నం పూర్వకంగా జూలైలో వీరు చేసుకోవచ్చు. 12వ తారీఖు తర్వాత చేసుకుని చాలా అద్భుతంగా ఉంటుంది. మరొక విషయం ఏంటంటే, ఒక్కసారి కూడా పెళ్లి కాని వారు ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే, లవ్ ఉంటే ఓకే, అది ఈ రోజుల్లో కామన్ అయిపోతా ఉంది. ఒకప్పుడు నాకు తెలిసి చాలా రోజుల క్రితం అబ్బాయిని ఒక అమ్మాయి, అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమించుకున్నారు. ఈ మధ్యన ఏంటో కానీ అమ్మాయిలని అమ్మాయిలే, అబ్బాయిలే ప్రేమించుకున్నాడు. ఈ గతి ఏంటో నాకు అర్థం కాదు. అంటే వృషభ రాశి వారని కాదండి, కామన్గా జరిగేటువంటిది ఉంది. అలా కాకుండా ఒక అమ్మాయిని అమ్మాయో ప్రేమించుకున్నారు ఎవరైనా ఉంటే కూడా లవ్ గానే ఉంటుంది. కానీ వీరికి ఏదంటే పెళ్లి యోగ్యత అయితే కొంతమంది కనిపిస్తుంది. 27 సంవత్సరాల తర్వాత 33 లోపు కనుక ఎవరైనా వృషభ రాశి వారు అంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకోండి. అయ్యా అతను ఎక్కడ ఉంటారో చెప్పండి అన్నట్టుగా పెళ్లి చేసుకుంటే దరిద్రం పోతుంది. వాళ్ళు అనుకునే జీవితానికి ముడిపడి ఉంటుంది. ఎందుకంటే గురుబలం మాటికి రాదు, శుక్రబలం అంతకన్నా రాదు. ఈ సంవత్సరం ఎందుకని వీరికి బాగా పెళ్లి యోగ్యత ఉంది అనిపిస్తుందండి. పెళ్లి అయిన వారికి కాదు, ఒకసారి కూడా పెళ్లి కాని వారు ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా మగపిల్లలు ఉంటే పెళ్లి చేసుకుంటే జీవితం బాగుపడుతుంది. అలానే ఆడపిల్లలు ఎవరైనా ఉంటే మన అమ్మాయి మన అబ్బాయి అనిపించుకునే విధంగా అమ్మాయిలు ఎవరైనా ఆడపిల్లలు వృషభ రాశి వారు ఉంటే మన అబ్బాయి అనిపించుకోవచ్చు. తూర్పు తీసుకొచ్చే సంబంధం, అలానే దక్షిణ తీసుకొచ్చే సంబంధం కూడా వారికి కుదురుతుంది. గొంతెమ్మ కోరికలకు వెళ్ళేసి ఆ ఉయ్యాలు ఊపాలి, టొమ్ముటియ్యాలు ఊపాలని కాకుండాను ఏదో చేసుకుంటే ఆ తర్వాత జీవితం అమ్మాయి అన్ని రకాల బాగుంటుంది. ఈ సంవత్సరం పెళ్లి చేసుకునే పని అయితే కాకపోతే అక్టోబర్ తర్వాత చేసుకోవాలి పెళ్లి. కుటుంబ వ్యవహారాలు,
ఫ్యామిలీ విషయాలు కావచ్చు, భార్యాభర్తల మధ్య సంబంధాలు, వీటి పరిస్థితి? అసలు వృషభ రాశిలో పుట్టడమే అదృష్టం. దాంట్లో కుటుంబ వ్యవహారాలు ఉంది. వృషభ రాశిలో పుడితే వాళ్ళకి తల్లిదండ్రులకి, తాత నాయనమ్మకి ఇంకెన్ని తరాలు ఉంటే అన్ని తరాలు, పై తరాలు కింద తరాలు అందరూ కలిసి వస్తూనే ఉంటుంది. వృషభ రాశి వారు ఆ 3 నక్షత్రాలు ఏ నక్షత్రాలు పుట్టినా, 9 పదాలు ఏ పదాల్లో పుట్టినా, అలానే ఏ సమయంలో పుట్టి వారికి రాహు దోషం, కుజ దోషం, కలత్ర దోషాలు ఏది ఉన్నా, రాహుకేతు దోషం ఉన్నా, వారికి ఏదైనా శని దోషం ఉన్నా, వాళ్ళకి ఇంకా ఏదైనా బాధిస్తున్నా కూడా వారికి కాకుండా ఎదుటి వారికి కలిసి వస్తుంది బాగా. వారి చేతితో భోని చేసినా, వారి చేతితో ఏది మాట్లాడినా, వారి చేతితో ఆ కాలు పాదం పెట్టినా కూడా వజ్ర వైడూర్యాలు అన్నీ కూడా తొలదుగుతూ ఉంటాయి అనమాట. పంట భూమిలోకి అడుగు పెడితే ఆ పంటలు వెదజల్లుతూ ఉంటాయి అనమాట. అలాంటి వృషభ రాశి వారికి అసలు అదృష్టం అనేది మామూలుగా ఉండదు. వారికి ఉండదు కానీ ఎదుటి వారికి ఉంటుంది. అలాంటి వృషభ రాశి వారికి శత్రు భయం కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అందరినీ కలుపుకుడిగా వెళ్తూ ఉంటారు. ఆ కలుపుకుడు వెళ్ళే తనంలో మరొక మాట, వృషభ రాశి వారికి జూలై మాసం బాగా కలిసి వస్తుంది. చూడండి, గురువు వల్ల కలిసి వస్తుంది, మాసము కలిసి వస్తుంది, గ్రహాలు స్తోదిస్తున్నాయి. ఇక చూడండి, ఈ మాసంలో వాళ్ళకి సెట్ అవ్వలేదు అంటే కనుక ఖచ్చితంగా వారికి ఏదో దరిద్రం నెత్తిని కాదు, మొత్తం బాడీ అంతా ఉన్నట్టుగా చుట్టూ అష్టదిబ్బంది అన్నట్టే. వారికి ఎవరో వచ్చేసి ఏదో ఇక చేపిస్తున్నట్టే ఖచ్చితంగా వారికి. మీరు అష్టదిగ్బంధం ఉన్నారు కాబట్టి మధ్యన చాలా వరకు కామెంట్స్ లో కూడా తెలియజేస్తున్నారు, గురుగారు మాకు నరఘోష నరదృష్టి ఎక్కువగా ఉంది, శత్రువులు ఎక్కువగా ఉన్నారు, మా భార్యకు భర్తకు ఏదో చేయించారు, లేదంటే వాళ్ళ వైపు లాక్కుంటున్నారు, నెగిటివ్ ప్రభావం ఎక్కువగా ఉందని బాధపడుతున్నారు. దీనికి పరిష్కారం? ఖచ్చితంగా అండి. మనము చూసినట్టయితే కనుక చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు, నాకు ఏదైనా పని అవ్వకపోతే నా దరిద్రం బాలేదండి, నాకు ఏదైనా ముందుకెళ్తలేదంటే నా టైం బాలేదండి, నా కర్మ బాలేదండి, నా జాతకమే ఇట్లా తగలబడింది, పుట్టిన కానీ చూస్తూనే ఉన్నాను, నా జాతకం ఇంతే, నేను ఎదగలేను అని ఫిక్స్ అయిపోతారు. ఇక అంటే అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి 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 సాలిపోయి అన్ని దేవాలయాలకు వెళ్ళి 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 చెప్పులు ఎరిగిపోయేసి ఇక ఇంతే అని ఫిక్స్ అయిపోతారు. అక్కడ కారణం ఒకటి ఉన్నది, మన పెద్దలు చేసినటువంటి కర్మలా, లేదా మన పెద్దలు ఏదైనా చేసినటువంటి కార్యాచరణ చేసి ఏదైనా అమ్మవార్లకి స్వామివార్లకి మొక్కుబళ్ళు ఉండేసి అవి తీర్చలేకుండా ఆ కర్మలన్నీ పిల్లల మీదకి వస్తాయి. మన పెద్దవాళ్ళకి పితృదోషాలు ఉంటే వాళ్ళకి చేయాల్సినటువంటి కార్యక్రమం తర్పణం ఏదైనా చేయకపోతే కూడా అవి కూడా మనల్ని బాధిస్తుంటే పెళ్లిళ్ళు అవ్వవు, ఇంట్లోనూ శుభకార్యాలు అవ్వవు, ఇళ్లలోనూ కనీసం దేవుడి దగ్గర పోయి దీపారం చేయడం కూడా అవ్వదు. ఎవరైనా వచ్చేసి ఆడపిల్లకైనా మగపిల్లకైనా ముందు పెట్టడం కానివ్వండి, ఇప్పినడిజం బ్లాక్ మ్యాచ్ చేసి అష్టదిబ్బం చేస్తే ఎదగలేం మనం. ఎవరైనా అనుకోవచ్చు, నాకు ఎందుకు గురుగారు చేస్తారంటే, నువ్వు దేవుడు కాదు కదా, దేవుడికే చేస్తున్నారు, మనం ఎంత, దేవుడు ఆలయాలకే చేస్తున్నారు, మనం ఎంత నిమిత్త మాత్రం కదా. మానవ గ్రహాలు చాలా గొప్పవి అండి, చాలా దుర్మార్గమైన మానవ గ్రహాలు. ఇవి మన మీద దండెత్తేసి అన్ని రకాల అష్టదిబ్బంది చేసేస్తూ ఉంటాయి. అవి మన జోలు రాకుండా ఉండవు, కానీ మనం పాజిటివ్గా ఉండాలి. వాటిని మనం ఏం చేయలేం. కాకపోతే మన మీద ఎన్నో రకాల క్రియలు ఉంటాయి. ఎందుకండి, నిమ్మకాయలు ఎవడన్నా రోడ్డు మీదకి వేస్తే మనం దాటామనుకోండి, మనకు 3 రోజులు అనేజీ ఉంటుంది, ఏ పని అవ్వదు, మనకి యాక్సిడెంట్ అవ్వచ్చు. ఎందుకు, ఒక నిమ్మకాయ కదా. అంటే ఇవన్నీ ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి వారి ప్రికాషన్స్ వారు తీసుకుంటూనే ఇంకా ఏదైనా పెద్దగా జరిగిందేమో చూయించుకుంటే ఆ సమయం పోయిందంటే మళ్ళీ రాదండి. కాబట్టి ఈ రోజు ఈ క్షణం పోయితే మళ్ళీ తిరిగి రాదు. అందుకనే తొందరపడి ఏదైనా జరిగిందా, ఏదైనా రోగం నొప్పి హాస్పిటల్కి వెళ్ళడం కాదు, గురువు దగ్గరికి వెళ్ళాలి. ముందు మంచి గురువు అయి ఉండాలి. ఆ గురువు దగ్గరికి వెళ్తే ఏదైనా మనలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే వారికి ఏదైనా జరిగిందేమో పరిశీలన చేసి వారికి నిజంగానే జరిగితే పరిష్కార మార్గం చూపించి వారు ఏ స్థాయికి వెళ్ళాలో ఆ స్థాయికి పంపించడం పరిస్థితి ఉన్నది ఈ రోజున. కాబట్టి అలా మనం ప్రతిదీ జాతకం మీద పెట్టేసి, నక్షత్రాల మీద, గ్రహాల మీద పెట్టేసి మాత్రం ప్రయత్నాలు చేయొద్దు. ఇకపోతే అన్ని రకాల రంగాలు బాగుంటాయి. ఇక వారు కొత్తగా ఏదైనా వ్యాపారం పెట్టాలనుకుంటే కనుక జూలై మాసం 24వ తారీఖు తర్వాత ఓపెన్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. హోటల్స్ రంగం కానీ, ఏదైనా కంపెనీ స్థాపించడం కానీ, ఇనుము కానీ, ఇసుక లాంటి కర్మకార శాఖలు అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. రాజకీయ రంగం వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. పదవులు వీరి చెంతకే వస్తాయి. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు కూడా చేసుకోవాలి. అలానే మనము ప్రతి ఒక్కరు కూడా ఒకటి చెప్తా ఉన్నా ఏంటంటే, అందరూ మన దగ్గరికి వచ్చేటువంటి సమయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళకి కుదరొచ్చు, నాకు కుదరకపోవచ్చు. ఎక్కడెక్కడ విదేశాల్లో ఉంటుంటారు, వారి పనులే ఉంటాయి. అది కష్టమో నిశ్చయం ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ఏదైనా పంపించాలన్నా చేయాలన్నా కూడా సంప్రదిస్తే, గురుగారు ఈ సమస్య ఉంది అంటే యంత్ర రూపంగా అయినా మంత్ర రూపంగా అయినా ఆన్లైన్లో కూడా మనం చేసే విధంగా ఉంది ఈ రోజున. అలానే మనకి వారికి నిజంగానే సమస్య ఉందంటే సంప్రదిస్తే ఎన్నో వస్తువులు ఉచితంగా ఇస్తున్నాము, సరసమైన ధరలకు చేసిస్తున్నాము, పూజ చేసి మంత్రం చేసి వారు బాగుండాలనే శుభ సంకల్పంతో మనము చేరుస్తున్నాం. కాబట్టి ఇంట్లో ఒక్కరు బాగుంటే చాలు సార్, ఆ ఒక్కరి వలన ఎంతోమంది ఎదుగుతారు. కాబట్టి అలాంటి ఆ బాగుండాలి అనే ఒక సందర్భంగా శుభ సంకల్పంతో మనము ఎన్నో రకాల మంత్రోచ్చార చేసి ఇస్తున్నాం. కాబట్టి ఎవరికైనా కావాలంటే కింద జస్ట్ వాట్సాప్లో మెసేజ్ చేసినా కూడా మనం వారికి రిప్లై ఇచ్చేదానికి ఉంటుంది. వారికి ఏం కావాలో కూడా మనం చూసుకునే దానికి ఉంటుంది. కాబట్టి అందరూ బాగుండాలి, డబ్బు ముఖ్యం కాదు.
వ్యక్తిత్వం ముఖ్యం. మనకు వచ్చిన విద్య 10 మందికో అది ఉపయోగపడుతుందంటే దానికన్నా పెద్ద గొప్ప విశేషమేం కాదు. కానీ వృషభ రాశి వారే కాదు, ప్రతి ఒక్కరు కూడా గ్రహించండి, గమనించండి. మనకేదో జరుగుతుంది, ప్రపంచంలో వైరస్ వస్తుందంటే ఎవడో సృష్టించింది వస్తుంది. అది ఒక మాఫియాలండి, అదొక మెడికల్ మాఫియా, అది వేరే విషయం. కాకపోతే వైరస్ వస్తుందంటే మన దాకా ఎందుకు రావాలి? వైరస్ ఉంటుంది ఓకే, ఎవరికో క్యాన్సర్ ఉంది, నాకెందుకు రావాలి? నేను సరిగా ఉంటే నాకు రాదు కదా. సో అలా సరిగా ఉండాలంటే ప్రికాషన్ తీసుకోవాలి. ఆ ప్రికాషనే గురువు. కాబట్టి సంపాదిస్తే చేయొచ్చు. అలానే దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. ఈ దేవుని అనుగ్రహం అయితే కనుక ఎక్కడైనా దక్షిణామూర్తి ఉన్నా, లేదా నాగమి పడిగలు ఉన్నా, మానసమ్మవారు ఉన్నా, సుబ్రహ్మణ్య స్వామి ఉన్నా, అయ్యప్ప స్వామి ఉన్నా, వినాయక స్వామి ఉన్నా సరే, బుధవారం లేదా గురువారం రోజున అభిషేకం చేయండి, పట్టు వస్త్రాలు సమర్పించండి, గుంజలు తీయండి. 119 గుంజలు తీయాలి. గుంజలు తీస్తే ఆరోగ్యం సహరిస్తే, లేదా 11 తీయాలి. హనుమాన్ మందిరంలో 11 ప్రదక్షిణాలు చేసుకోండి, అన్ని రకాల సానుకూల పడుతుంది. అలానే ప్రతినిత్యం కూడా మీరు స్నానం చేసి నీటిలో దాల్చిన చెక్క పౌడర్ ఒక చిటికెడు వేసుకొని స్నానం చేయండి. మీకున్నటువంటి నరదిష్టి నరఘోష కూడా ఇలా పాట పంచలైపోతుంది. ఇక మీకు కలిసి వచ్చేటువంటి జూలై మాసం మొత్తం కూడా 2020 సంవత్సరం జూలై మాసం మొత్తం వృషభ రాశి వారికి అయితే కనుక కలిసి వచ్చే కలర్ ఊదా కలరు, బ్లూ కలరు, స్కై బ్లూ కలరు బాగా కలిసి వస్తుంది. అలానే నెంబర్ కూడా వీరికి వృషభ రాశి వారి నెంబర్ 6, 4 ఈ 2 నెంబర్లు కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తూ ఉంటాయి. వారం గురువారం, శుక్రవారం 2 కూడా వీరికి అద్భుతంగా ఉంటా ఉంటాయి. ఇంకేదైనా సమస్య ఉంది అనుకుంటే కనుక కామెంట్ రూపంగా అయినా లేకపోతే వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు. ఓవరాల్గా ఈ నెల వీళ్ళకి ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే జూలై నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో గోచారం చూస్తే రవి జూలై 16వ తారీఖు దాకా కూడా మిథునంలో ఉంటాడు. తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు ఈ నెలంతా కూడా వృషభ రాశిలో ఉంటాడు. బుధుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. గురుడు ఈ నెలంతా కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. శుక్రుడు ఈ నెల జూలై 4వ తారీఖు దాకా కూడా కర్కాటకలో ఉండి తర్వాత మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేస్తాడు. శని నెలంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఎటువంటి కష్టాన్నైనా సరే ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. సమస్యల నుంచి పోరాడి నెగ్గగలుగుతారు. మంచి పనులు చేయగలుగుతారు. మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. ఇతరులు ఎవరైనా సలహాలు ఇస్తే తీసుకుని ఆచరించి మీ జీవితంలో మార్పులు తెచ్చుకోగలుగుతారు. అయితే అనవసరమైన విషయాలు మాత్రం మాట్లాడకండి. గొడవలు పెట్టుకోకండి. కోపంగా ఎవరితోటి మాట్లాడకండి. ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట గొడవలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి అలాంటి విషయాలు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఏ పని ప్రారంభం చేసినా ఆ పని మాత్రం తొందరగా పూర్తి చేసుకోగలుగుతారు. ప్రమాదాల నుంచి, సమస్యల నుంచి, అపాయాల నుంచి బయటపడే మార్గాలు ఈ నెలలో మీకు బాగా రాబోతున్నాయి. మీలో తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయగలుగుతారు. అర్థం కాని విషయాలన్నీ బాగా అర్థమవుతాయి. కొత్త విషయాలు నేర్చుకోగలుగుతారు. నేర్చుకున్నటువంటి వాటిని బ్రహ్మాండంగా మీ జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతారు. తద్వారా విజయం కనపడుతోంది ఈ నెలంతా కూడా. పెద్దలు ఏదైనా చెబితే వాళ్ళ మార్గంలో నడవడం కానీ, స్నేహితులతో సఖ్యత పెరగడం కానీ, భవిష్యత్తుని అర్థం చేసుకునే నిర్ణయాలు తీసుకుని జీవన విధానంలో మార్పులు తెచ్చుకోవడం కానీ, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కానీ మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే మీ పనిని మీరు గుర్తించడమే కాదు, మీ టాలెంట్ని, మీ స్కిల్స్ని గుర్తించి మీలో ఉండే టాలెంట్ని బయటికి తీసుకురాగలుగుతారు. ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. భవిష్యత్తును బాగా అర్థం చేసుకోగలిగే మీ జీవితంలో మార్పు తీసుకురావడం, వ్యాపారంలో మార్పు తీసుకురావడం, లేదా భవిష్యత్తును అర్థం చేసుకుని మిమ్మల్ని మీరు మార్చుకుంటారని చెప్పచ్చు. డబ్బులు బాగా సంపాదించగలుగుతారు. అప్పులు తీర్చగలుగుతారు. ముఖ్యమైనటువంటి వ్యక్తులు సహకారం లభిస్తుంది. మీకు సభలు సమావేశాలు చురుగ్గా పాల్గొనగలుగుతారు. నీతి నిజాయితీగా ఉండాలనుకుంటారు. అలాగే కోరికలు తీర్చుకోగలుగుతారని చెప్పచ్చు. బాగా కష్టపడతారని చెప్పచ్చు. స్నేహితులతో సంతోషంగా ప్రయాణాలు చేయగలుగుతారు, మాట్లాడగలుగుతారు. అలాగే సంతోషంగా ఉంటారు. అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి పనులన్నీ ఈ నెల మీకు పూర్తి అవబోతున్నాయని చెప్పచ్చు. ప్రతిభకు తగ్గ గుర్తింపు కనపడుతోంది. ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు పూర్తవుతాయి. విలువైన పత్రాలు అందుకోగలుగుతారు. వ్యవసాయం చేసే వారికి విపరీతమైన లాభాలు కనపడుతున్నాయి. ఆగిపోయిన పనులన్నీ ఎదరగా వెళతాయి. బాగా అద్భుతమైనటువంటి పరిణతి కనపడుతుంది. కాకపోతే టెన్షన్లు, ఒత్తిడులు బాగా కనపడుతున్నాయి. ఉద్యోగాలు చేసే చోట కానీ ఎక్కడైనా సరే మెంటల్ ప్లెజర్ బాగా పెరుగుతుంది. జాగ్రత్తగా ఉండాలి. అయితే సుందరమైన ప్రదేశాలు చూడడం, విహారయాత్ర చేయడం బాగా ఆనందాన్ని ఇస్తుంది మీకు అని చెప్పచ్చు. గొప్పవాళ్ళతో స్నేహం చేయడం వల్ల కూడా మీరు అద్భుతమైనటువంటి మార్పులు కనపడుతున్నాయి. అలాగే అనారోగ్య సమస్య నుంచి బయటపడడంతో పాటుగా ఏదైనా చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా వాటి నుంచి బయటపడగలుగుతారు. అలాగే అన్ని రకాల వ్యాపారస్తులకి కూడా ఉన్నతంగా ఆలోచించి వ్యాపారంలో లాభాలు పొందగలుగుతారు. ఏ పని ఎవరి చేత చేయించాలో ఆ పని వాళ్ళ చేత చేయించుకోగలుగుతారు. విలాసవంతంగా జీవితాన్ని గడపడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. అయితే ఖర్చులు విపరీతంగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకి
ఆన్లైన్ విద్యల పట్ల కోర్సుల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. కాలేజీలో లెక్చరర్స్ చెప్పిన మాటలు శ్రద్ధగా వినగలుగుతారు. పెద్దలు చెప్పిన మాట వినగలుగుతారు. ఎంట్రన్స్ పరీక్షలు రాసే వారికి ఉత్తీర్ణత ఉంది. విదేశాలు చదువుకోవాలన్న తపన, దానికి సంబంధించిన అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగ బదిలీలు, స్థాన మార్పులు, ఉద్యోగ మార్పులు అనుకూలిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి అనుకున్న ప్రదేశాలకి స్థాన మార్పులు కనపడుతూ ఉన్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి పర్మనెంట్ ఉద్యోగ అవకాశాలు, గ్రీన్ కార్డులు, అక్కమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో అభివృద్ధి కనపడుతుంది. స్త్రీలకు కూడా ఇంటి వ్యవహారాలు సరిదిద్దుకోగలుగుతారు. ఇరుగు పొరుగు వారితో స్నేహంగా ఉంటారు. భర్తతో సంతోషము, పిల్లలతో ఆనందంతో పాటుగా ఉద్యోగాలు చేసే చోటు గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. అలాగే మీ యొక్క అందానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వగలిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టేవారికి ఎక్కువ లాభాలు కనపడుతూ ఉన్నాయి. దానికి సంబంధించిన లోన్లు రావడం కానీ, పర్మిషన్లు రావడం కానీ జరుగుతుందని చెప్పొచ్చు. గృహ నిర్మాణ వస్తువులకి సంబంధించిన వ్యాపారస్తులకు లాభాలు, ఆటోమొబైల్ రంగాల వారికి, ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి ఎక్కువ లాభాలు కనపడుతూ ఉన్నాయి. భవిష్యత్తులో ఆదాయాన్ని తెచ్చేటటువంటి నిర్ణయాలు లేదా దానికి సంబంధించిన పెట్టుబడులు పెట్టగలుగుతారు. ముఖ్యంగా షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేవారికి స్వల్ప లాభాలు ఉన్నాయి. కాకపోతే జాతకంలో బలం లేకపోతే అవన్నీ కూడా నష్టాలు అవుతాయి. కాబట్టి జాతకం ఖచ్చితంగా చూపించుకోండి. ఎందుకంటే జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో, లేదా అవి యోగిస్తున్నాయో లేదా అనే విషయం తెలుస్తుంది. తద్వారా మనం చేసే పనులు సక్సెస్ అవుతాం. కాబట్టి అలా ఏదైనా తేడాగా ఉందనుకోండి, మనం పరిహారాలు చేసుకోవచ్చు. తద్వారా విజయం పొందుతాం. కాబట్టి మమ్మల్ని సంప్రదించినట్లయితే మీ జాతకం చూస్తాం. తద్వారా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. అది దీనికనే కాదు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానం, వివాహం, ఏ సమస్య ఉన్నా సరే పర్సనల్ జాతకంలో ఉండే గ్రహ బలాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి అందరూ జాతకం కూడా చూపించుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అందులో బలం ఉంటే మాత్రం షేర్ మార్కెట్లో డబ్బులు లాభాలు కనపడుతూ ఉన్నాయి. బాగా డబ్బులు అంటే ఆదాయాన్ని తెచ్చిపెట్టే పెట్టుబడులు అంటే భూముల్లో కానీ, బంగారంలో కానీ, వెండిలో కానీ, లేదా భూముల యందు కానీ, గృహాల యందు కానీ చాలా బ్రహ్మాండంగా పెట్టుబడులు పెట్టగలుగుతారు. వాటి వల్ల లాభాలు పొందగలుగుతారు. వ్యాపారాలలో పెట్టే పెట్టుబడులు కూడా మీకు లాభాలు కలగజేస్తూ ఉన్నాయి. ముఖ్యమైనటువంటి వస్తువులు అంటే వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ కొనుగోలు చేసుకోగలుగుతారు. కొత్తగా వాహనాలు కొనడం కానీ, మార్చడం కానీ కలిసి వస్తుంది. పిల్లల కోసం లేదా పిల్లలకి సంబంధించినటువంటి ఎదుగుదల కోసం బాగా డబ్బులు ఖర్చు పెడతారని చెప్పచ్చు. అలాగే ఇంట్లో గృహోపకరణ వస్తువుల కోసం కానీ, ఇంటి అవసరాల కోసం కానీ డబ్బులు ఖర్చు పెట్టగలుగుతారు. ఎల్ఐసి ఇన్సూరెన్సులు కానీ, హెల్త్ ఇన్సూరెన్సులు కానీ, టర్మ్ ఇన్సూరెన్సులు కానీ, లేదా ఏదైనా దానికి సంబంధించినటువంటి ఇన్సూరెన్సులు కట్టడానికి, లేదా ఏదైనా పెండింగ్ బిల్లులన్నీ కంప్లీట్ చేయడానికి చాలా అనుకూలంగా ఈ నెలలో కనపడుతుంది. అలాగే క్రెడిట్ కార్డు బిల్లులు కట్టడం కానీ, ఈఎంఐలు సమయానికి కట్టగలగడం కానీ ఇలాంటివన్నీ కూడా కనపడుతున్నాయి. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయని చెప్పచ్చు. ఆదాయం పెరుగుతుంది. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి రుణాలు మంజూరు అవుతాయి. అంటే కొత్తగా ఏదైనా పెట్టాలనుకున్నా, వ్యాపారం చేద్దామనుకున్నా, లోన్లు అప్లై చేస్తూ అవ్వక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ నెలలో అలాంటి లోన్లు వచ్చే అవకాశం కనపడుతోంది. పాత రుణాలు తీర్చే అవకాశం బాగా కనపడుతుంది. నిరుద్యోగులు కూడా దూర ప్రాంతాల్లో చక్కని ఉద్యోగ అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగపరంగా ఒత్తిడి నుంచి బయటపడగలగలము. ప్రైవేటు ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత పెరుగుతోందని చెప్పొచ్చు. మీ పనితీరు అందరికీ నచ్చడం వల్ల కూడా చక్కని లాభము, ప్రయోజనము కనపడుతోంది. అలాగే ఏదైనా ఆస్తి వివాదాలున్నా, కోర్టు వివాదాలున్నా, లేదా ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా పరిష్కారాలు అయ్యే అవకాశాలు లేదా కోర్టు విజయాలు కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో తీరని కోరికలు, ఏదైనా కొనుక్కోవాలనుకున్నా, ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా, ఎవరినైనా శారీరకంగా కలవాలనుకున్నా, ఎవరినైనా ప్రేమించాలనుకున్నా, ప్రేమ విషయం చెప్పాలనుకున్నా ఈ నెలలో చాలా అనుకూలంగా కనపడుతోంది. అయితే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. ఏదో రకమైన అస్వస్థత, నీరసము, నిస్సత్వ, మోకాళ్ళ నొప్పులు లేదా కాళ్ళు లాగడాలు, మెడ నొప్పులు లాంటివి కనపడుతూ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మంచి ఆహారాన్ని తీసుకోండి. తక్కువ సమయంలో అంటే మితాహారం తీసుకోండి. తొందరగా పడుకోండి. జాగ్రత్తగా ఉండండి. మీకు ఆరోగ్యం విషయంలో బాగుంటుంది. కాకపోతే ఏదో కారణంగా అస్తమాటు అస్వస్థత కనపడుతుంది ఈ నెలలో. అలాగే డబ్బుల విషయంలో కూడా వృధా ఖర్చులు, వృధా ప్రయాణాలు, దుబారా ఖర్చులు, వ్యసనాలకి ఖర్చులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే ముఖ్యంగా జోద ప్రక్రియలకి, బెట్టింగ్లు, స్కాముల జోలికి అస్సలు వెళ్ళకండి. అలాగే వ్యసన పరులు మాత్రం చాలా ప్రమాదాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. మద్యపానం అది కూడా సేవించడం మంచిది కాదు. ధూమపాన వ్యసనం వాళ్ళకి ప్రమాదాలు, శస్త్రచికిత్సలు కూడా ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. వాహనాలు నడిపే వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే రాంగ్ పార్కింగ్లు చేయడాలు కానీ, సిగ్నల్ జంపింగ్లు కానీ, లేదా ఇన్సూరెన్స్లు, పొల్యూషన్లు లేకపోవడం వల్ల కానీ ట్యాక్స్ ఈ యొక్క చలాల కట్టే పరిస్థితులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఇతర దేశాల నుండి భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డులు కానీ, వీసా సమస్యలు కానీ తొలగి గ్రీన్ కార్డులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే H1B వీసాలు పికప్ అవ్వడం కానీ, అక్కడ ఏదైనా కొత్త ఉద్యోగ అవకాశం రావడం కానీ, ఉద్యోగాలు మారడం కానీ, గృహాలు మారడం కానీ అనుకూలంగా కనపడుతోంది. ఎవరైనా విదేశాలు వెళ్ళాలనుకుంటే వీసాలు మంజూరు అవ్వడం కానీ అనుకూలత కనపడుతోందని చెప్పొచ్చు. ఎవరైనా వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా ఈ నెలలో కొంచెం ఆలస్యంగానైనా సరే వివాహాలు కుదిరితే ఒకసారి జాతకం కూడా చూపించుకోండి దానికి కూడా. అయితే దైవ బలము, గ్రహ బలము అనుకూలించడం వల్ల ఈ నెలలో సంతాన యోగం బాగుంది. కాబట్టి సంతానం ప్రయత్నం చేసేవాళ్ళు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. అది IVF ట్రీట్మెంట్ల ద్వారా కానీ, న్యాచురల్గా కానీ, మెడిసిన్ వారి ద్వారా కానీ ఏ రకంగానైనా సరే సంతానం కలిగే అవకాశం ఎక్కువగా కనపడుతుంది ఈ నెల.
విడిపోయినటువంటి ప్రేమికులు మళ్ళీ తిరిగి కలవగలుగుతారు, ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారు, భవిష్యత్తు గురించి వివాహం గురించి ఒక నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు, సమయానికి అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు, ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడం, వ్యాయామం పట్ల ఆసక్తి పెంచుకోవడంతో పాటుగా రాజకీయ నాయకులకి పదవి యోగ్యతలు, కాంట్రాక్టులు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. సినిమా టీవీ మీడియా రంగాల వారికి కీర్తి గౌరవ మర్యాదలతో పాటుగా అద్భుతమైనటువంటి ప్రాజెక్టులు ఎంచుకోగలుగుతారు, సక్సెస్లు బాగా కనపడుతున్నాయి. అలాగే సోషల్ మీడియా ద్వారా ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్లు రకరకాల సోషల్ మీడియా ద్వారా ఎవరైతే మీ యొక్క టాలెంట్ని, స్కిల్స్ని ప్రదర్శిస్తున్నారో వాళ్ళందరికీ సబ్స్క్రైబర్లు పెరగడము, ఫాలోవర్స్ పెరగడంతో పాటుగా రెవెన్యూ బాగా జనరేట్ అవుతుందని చెప్పచ్చు. మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. భార్యాభర్తల మధ్య కలయికలు, అనుబంధం ఏర్పడుతుంది, గొడవలు తగ్గుతాయి, కుటుంబ సమస్యలు, వివాదాలు పరిష్కారం చేసుకోగలుగుతారు, అన్నదమ్ములతో, అక్క చెల్లెళ్ళతో వివాదాలు పరిష్కారాలు అవుతాయి, మిమ్మల్ని నమ్ముకున్న వారికి సహాయం చేస్తారు, ఏదో ఒకటి సాధించడానికి తాపత్రయపడతారు, ఓర్పు సహనంతో వ్యవహారం చేసుకోగలుగుతారు, ఇంట్లో మీ మాటకి గౌరవం పెరిగే అవకాశం కూడా కనపడుతుంది. డబ్బులు వృధా చేయకూడదు అనేటటువంటి ఆలోచన, డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవడం బాగా కలిసి వస్తుంది చెప్పచ్చు. ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకున్నట్లయితే కనుక ఈ నెలలో విజయం కనపడుతుంది, పనులు కూడా తొందరగా జరుగుతాయి. సంఘంలో కీర్తి గౌరవ మర్యాదలు బాగా లభించబోతున్నాయి. ప్రేమించిన వాళ్ళ కోసం బాగా తాపత్రయ పెడతారు, ఖర్చు పెడతారు, ముఖ్యంగా వాళ్ళతో తిరుగుతారు, శారీరకంగా కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే వివాహేతర సంబంధాలకి, అనవసరమైన సంపర్కాలకి దూరంగా ఉండండి. వాటి వల్ల ఇబ్బందులు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలలో కామకోరికలు బాగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాలేజీ విద్యార్థులు కానీ లేదా ఈ యొక్క ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళు కానీ జాగ్రత్తలు తీసుకోండి. భవిష్యత్తులో అమలు చేసేటటువంటి మీ నిర్ణయాలు మాత్రం రహస్యంగా ఉంచండి, ఎవరు పడితే వాళ్ళకి చెప్పకండి, జాగ్రత్త. మీ పని ఏదైతే ఉందో అది మాత్రం మీరు శ్రద్ధగా చేసుకోగలుగుతారు. అలాగే జీవుల పట్ల ప్రేమ, పరోపకారము, ఇతరులకు కూడా అపకారం చేయడం బాగా కనపడుతుందని చెప్పొచ్చు. మిగతా అన్ని రంగాల వారికి లాభాలు అయితే బ్రహ్మాండంగానే ఉన్నాయి. కాబట్టి ప్రతిరోజు కూడా పొద్దున్నే లేచి ఓ పావుగంట సేపు దేవుడి దగ్గర పూజ చేసుకున్న తర్వాత మీ పనులలో నిమగ్నం అవుతున్నట్లయితే కనుక మీకు ప్రతిరోజు కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాడికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా మా పీఠంలో నిర్వర్తించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, పోలీస్ కేసులు ఇరుక్కోవడం, లేదా కోర్టు సమస్యలు, వాటితో ఇబ్బంది పడుతూ ఉన్నా, శత్రువులు పెరిగిపోతున్నా, లేకపోతే ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసారు అనే అనుమానాలు వచ్చినా కూడా అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావాల్సినటువంటి యంత్రానికి జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీటిలో ఏ యంత్రం కావాలో మమ్మల్ని సంప్రదించవచ్చు తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. వృషభ రాశి వారికి ఈ నెలలో ధనస్థానంలో సంచరిస్తున్నటువంటి రవి, లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు, ఈ రెండు కారణాల వల్ల మీకు ప్రభుత్వ పరంగా మీకు ఆదాయం లభించే అవకాశం ఉంది. ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వస్తాయి. మీరు ఏదన్నా ఒక ప్రభుత్వ పదవికి
ఆశిస్తుంటే ఆ ప్రభుత్వ పదవి మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే కొంతమందికి వారసత్వంగా ఈ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లోనో లేదంటే ఏదైనా రాజకీయ పదవో వాళ్ళకి పెద్దవారి ద్వారా రావడం జరుగుతుంటుంది. అటువంటిది ఏదైనా మీకు రావాల్సి ఉంటే ఈ సమయంలో మీరు ప్రయత్నం చేయడం వల్ల ఆ ప్రభుత్వ పదవి మీకు రావడం జరుగుతుంది. దీనికి సమర్థిస్తూ ధనస్థానంలో ఉన్నటువంటి రవి అంటే ప్రభుత్వ ధనం మీరు ఎంజాయ్ చేసే అవకాశం రావడం జరిగింది. కుటుంబంలో ఉన్నటువంటి సేవింగ్స్ చాలా వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అంటే ఏదో ఒక ఆడంబరం కోసం ఏదో ఫంక్షనో లేదంటే ఏదైనా కొనడం వల్ల టోటల్గా మీ యొక్క నిల్వలు చాలా వరకు తగ్గిపోయి మనీ టైటు చాలా వరకు ఏర్పడే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా మనకి రాష్ట్రాధిపతి శుక్రుడు తృతీయ స్థాన సంచారం అనేది కొన్ని కొత్త పరిచయాలు మీకు ఏర్పడడం జరుగుతుంది. విద్యార్థులకి ఒక మంచి గురువు లభించడం వల్ల మంచి అడ్వైజర్ లభించడం వల్ల వాళ్ళ జీవితం మంచి మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా ఈ సినిమా రంగంలో ఎవరైతే ఉన్నారో పర్టికులర్గా స్త్రీలకి సినిమా రంగంలో కానీ టీవీ మీడియా రంగంలో మంచి అవకాశాలు రావడం జరుగుతుంది. మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం, ఒక డైరెక్టరో ఒక నిర్మాతో మిమ్మల్ని మంచి పోర్షన్లు ఇవ్వడం వల్ల మిమ్మల్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయడం వల్ల మీ యొక్క టాలెంట్ కూడా పెరిగే అవకాశం ఉంది. అటు మీరు సినిమా రంగంలో ఏ రంగంలో ఉన్నా అటు మ్యూజిక్ అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు, యాక్టింగ్ అవ్వచ్చు, ఎందులోన్నా సరే బ్రహ్మాండంగా మీకు గుర్తింపు రావడం జరుగుతుంది. కొన్ని కొత్త అవకాశాలు కూడా మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా మనకి ఆర్థిక పరంగా ఉన్నటువంటి చికాకుల్లో చాలా వరకు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు చాలా వరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అలాగే వచ్చిన ధనాన్ని చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఏంటంటే మనకి ఈ చతుర్థంలో ఉన్నటువంటి కేతువు, రాశిలో ఉన్నటువంటి కుజుడు, లాభంలో ఉన్నటువంటి శని, ఈ సమయంలో మీరు ఏదైనా కొత్త ఇల్లు కొనుక్కోవాలన్నా, కొత్తగా గృహప్రవేశం చేయాలన్నా కంప్లీట్గా మీకు మీ ఆశయం నెరవేరే అవకాశం ఉంది. దానికి వ్యయస్థానంలో అంటే చతుర్థానికి వ్యయస్థానం 3వ స్థానంలో ఈ శుభగ్రహాల సంచారం చాలా వరకు మీకు కొత్త విషయాల కంటే చతుర్థ భావం మీద ఇన్వెస్ట్మెంట్ జరుగుతూ ఉంటుంది. అది విద్య కొరకు కావచ్చు, లేదంటే మామూలుగా ఏదైనా స్థిరాస్తి కొనడానికి కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, మొత్తం మీద సంతోషకరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీ కుటుంబంలో మీకు కానీ మీలో కుటుంబంలో ఒకరికి కానీ ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రభుత్వ పథకం కానీ రావడం జరుగుతూ ఉంటుంది. కుటుంబం యొక్క హోదా గౌరవం అన్నది ఈ సందర్భంలో మీకు పెరగడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం రాశి యందు సంచరిస్తున్నటువంటి కుజ భగవానుడు మీలో చాలా ధైర్యాన్ని పెంచడం జరుగుతుంది. ఎంత గొప్ప అవకాశాన్నైనా మీరు చాలా సులువుగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఎంత గొప్పవారినైనా ఎదిరించి మీ పనులు సాధించుకునే ప్రయత్నం జరుగుతుంటుంది. అనారోగ్యపరంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే అవి ఈ సమయంలో పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. అలాగే భూములు స్థిరాస్తుల మీద ఉన్నటువంటి వ్యవహారాలు ఇబ్బందులు ఏమన్నా ఉంటే అవి చాలా వరకు పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి భూమి మీరు స్వాధీనం చేసుకోవడం కానీ లేదంటే కొత్తగా ఏదైనా భూమి కొనడం ద్వారా మీకు కొంత స్థిరాస్తి భూమి రూపంలో పెరిగే అవకాశం ఉన్నది. ఇది స్థిరాస్తి వ్యాపారంలో ఉన్న వాళ్ళకి, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచి అవకాశాలు రావడం జరుగుతుంది. గతంలో మీరు ప్రారంభించి ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఈ సమయంలో పునఃప్రారంభం అవడం జరుగుతుంటుంది. దానికి మీకు ఎవరో ఒకరు సహకరించి మీకు సహకారంగా ఉంటూ ఆ పనులు అన్నది పూర్తి చేయడం జరుగుతుంది. టోటల్గా మీకు మీ యొక్క వ్యాపార వ్యవహారాలు మీ కంట్రోల్లోకి రావడం జరుగుతుంది. అలాగే మీరు ఏదన్నా ఏ వృత్తిలో ఉన్నా కూడా వృత్తిపరంగా మీరు చాలా వేగంగా మీ యొక్క టార్గెట్ని పూర్తి చేయడంలో చాలా సక్సెస్గా ముందుకు వెళ్ళడం జరుగుతుంటుంది. వివాహపరంగా కొంతకాలంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కొంతవరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అంటే మీ జీవిత భాగస్వామి మీ కంట్రోల్లోకి రావడం కానీ మీరు చెప్పినట్టు వినడం కానీ జరిగే అవకాశం ఉంది. మీరు కోరుకున్న విధంగా మీ జీవిత భాగస్వామి మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా ఈ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఈ గోచారీత్యా కానీ రాస్యాధిపతిగా ఉన్నటువంటి గ్రహం 7వ స్థానంలోకి వచ్చినప్పుడు జాతకుడు జీవిత భాగస్వామి యొక్క కంట్రోల్లో ఉండడం జరుగుతుంటుంది. అదే సప్తమాధిపతి రాశిలోకి వచ్చినప్పుడు జీవిత భాగస్వామి జాతకుడు కంట్రోల్లోకి రావడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే సప్తమాధిపతి కుజుడు రాశిలో ప్రవేశించడం వల్ల జాతకుడికి పార్ట్నర్స్ కానీ భార్య లేదా భర్త కానీ మీ యొక్క కంట్రోల్లోకి వచ్చి మీరు చెప్పిన విధంగా నడుచుకోవడం జరుగుతుంటుంది. ఇక ప్రధానంగా రవి ధనస్థానంలో ఉన్నప్పుడు మీ వాక్లో కమాండింగ్ ఉంటుంది. ఏ విషయానైనా చాలా ధైర్యంగా చెప్పడం జరుగుతుంటుంది. అయితే ఈ విషయంలో కొంతమందికి మనస్తాపం చెందడం కానీ బంధువులు కొంతవరకు మీ యొక్క స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ వాళ్ళు ఇబ్బంది పడడం కానీ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం సంచరిస్తున్నటువంటి బుధుడు తిరిగి మీకు ఈ జూలై 7వ తారీఖున ధనస్థానంలో ప్రవేశించబోతున్నాడు.
ఇది కంప్లీట్గా మీకు మీ కుటుంబంలో ఒక కొత్త వ్యక్తి కలవడం జరుగుతుంటుంది, లేదా చాలా కాలంగా దూరంగా ఉన్నటువంటి మీ సంతానము, విదేశంలో ఉన్నటువంటి మీ బంధువులో తిరిగి మీ కుటుంబంలో కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం లాంటిది జరగడం వల్ల బంధువులంతా కూడా కలుసుకోవడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా వృషభ రాశి వారికి ఈ నెల చాలా అనుకూలమైన ఫలితాలు రావడానికి ప్రధాన కారణం ధన లాభస్థానంలో ఉన్నటువంటి రవి శనులు, రాశి యందు ప్రవేశించినటువంటి కుజుడు చాలా ధైర్యంగా మీ కార్యక్రమాలు చేపట్టడం వల్ల ప్రతి పని కూడా చాలా డేరింగ్ అండ్ డాషింగ్తో ధైర్యంగా పనులు పూర్తి చేసుకుని ఎంత గొప్ప సమస్యనైనా పరిష్కరించే ప్రయత్నంలో మీరు కంప్లీట్గా విజయం సాధించడం జరుగుతుంది. గోచారరీత్యా మనకి గ్రహాలు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఏ నెల మనకి ఈ గోచార ఫలితాలు గ్రహాలు మారుతున్నాయో ఆ నెలలో వస్తున్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి పర్వదినాలు లాంటివి రావడం జరుగుతుంటుంది. వాటిని మనం అబ్జర్వ్ చేయడం వల్ల గ్రహాలు పెట్టే ఇబ్బందుల నుంచి చాలా వరకు తప్పించుకోవచ్చు. అందులో ప్రధానంగా ఈ జూలై నెలలోనే ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. ఆషాఢ మాస ప్రారంభంలోనే అంటే జూలై 16వ తారీఖు నుంచి రథయాత్ర ప్రారంభమవుతుంది. ఇది సుమారుగా ఈ పూరి మహాక్షేత్రంలో జరుగుతుంటుంది. చాలా కాలంగా నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, ఎవరైతే సంతానం లేక ఇబ్బంది పడుతున్నారో, పెళ్ళై 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయినా కూడా సంతానం లేక ఇబ్బంది పడుతున్నారో వారు ఈ రథయాత్రలో ప్రత్యక్షంగా పాల్గొనడం వల్ల కంప్లీట్గా మీకు ఆ సంతానం అన్నది మళ్ళా రథయాత్ర రాకుండానే కలగడం అన్నది ప్రత్యక్షంగా చాలామందికి నేను చూడడం జరిగింది. నేను చెప్పిన వాళ్ళు కూడా పాటించడం వల్ల ఆ జగన్నాథుని అనుగ్రహం వల్ల రావడం జరిగింది. సో కారణాంతరాల వల్ల మనం పూరి మహాక్షేత్రాన్ని దర్శించుకోలేని పక్షంలో లోకల్గా కూడా ఈ రథయాత్ర జరుగుతూ ఉంటుంది చివరి రోజు ఎప్పుడు. అందులో పాల్గొనడం వల్ల కూడా మీకు ఈ సంతాన పరంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారం అవడం అన్నది జరుగుతూ ఉంటుంది. ఇక అలాగే ఇదే ఆషాఢ మాసంలో జూలై 29వ తారీఖున గురు పౌర్ణమి రావడం జరుగుతుంది. అంటే చాలామందికి వారి యొక్క జన్మ జాతకంలో గురు దోషం, అంటే బ్రాహ్మణ దోషం వల్ల, గురుశాపం వల్ల, అంటే గురుశాపం అంటారు, ఆ కారణాల వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఉద్యోగపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడం, సంతానం కలగకపోవడం, అలాగే పిల్లల డెవలప్మెంట్ లేకపోవడం, ఈ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అంటే గురుశాపం అన్నది చాలా ఇబ్బందితో కూడుకున్నదన్నమాట. అన్నీ ఉంటాయి బట్ కానీ సరైనటువంటి మార్గం దొరకదు. ఎవరైతే ఆ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఈ గురు పౌర్ణమి జూలై 29వ రోజు మీకైతే గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువుని సత్కరించడం వల్ల, వారి పాదాలకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం వల్ల, అంటే గురువు అన్నప్పుడు మీకు కేవలం విద్య నేర్పే గురువు కాకుండా తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు అందరూ కూడా గురువు సమానులే. అంటే తెలిసి తెలియకుండా మీరు జీవితం ఇప్పటిదాకా జరిగిన మీ లైఫ్లో ఒకసారి వెళ్ళినప్పుడు ఏ సందర్భంలో అయినా మీరు పెద్దవాళ్ళని అవమానించడం కానీ, దూషించడం కానీ, ఇంకో విధంగా ప్రవర్తించడం కానీ జరిగి ఉంటే అది మీ జీవితాన్ని చాలా ఇబ్బంది పెడతాం జరుగుతూ ఉంటుంది. అటువంటి మీకు సంఘటన గుర్తుంటే వారిని ఒక్కసారి మీరు కలుసుకొని మీ పొరపాటుని వాళ్ళ దగ్గర ఒప్పుకొని ఒక్కసారి వాళ్ళ పాదాలకు నమస్కారం చేయడం వల్ల కంప్లీట్గా మీకు ఈ యొక్క గురువు యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. అంటే గురు శాపం ఎంత ఇబ్బంది పెడుతుందో గురువు ఆశీర్వాదం కూడా అంత గొప్ప ఫలితాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి మీ జీవితంలో ఎదుర్కొన్నటువంటి ప్రధాన సమస్యలకి ఈ జూలై నెలలో వచ్చినటువంటి ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్గా మీకు కారణమవుతున్నాయి. కాబట్టి మరి ఏదన్నా మీ యొక్క జీవితాన్ని ఈ మంచి కార్యక్రమంలో పాల్గొంటే కంప్లీట్గా, అంటే అది మనసుకు కష్టం అవుతుందా, అలాంటిది ఏమొద్దు, బట్ ఏదైనా గురువు యొక్క ఆశీర్వాదం మీరు తీసుకోండి. కంప్లీట్గా మీ లైఫ్లో చేంజ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఈ ఆషాఢ మాసం స్త్రీ దేవతలకి చాలా అనుకూలమైనటువంటి కాబట్టి మీ యొక్క కులదేవత కానీ, మీ గ్రామ దేవత కానీ కంప్లీట్గా దర్శించుకొని మీ గ్రామ దేవతకి తగు విధంగా ఆచార ప్రకారం వాళ్ళకి చీర, జాకెట్టు, పసుపు కుంకాలు ఇవ్వడం కానీ, లేదంటే మీ యొక్క గ్రామ దేవత, కులదేవత వాళ్ళని ఆశీర్వాదం తీసుకోండి. కంప్లీట్గా ఈ గ్రామ దేవతల ఆశీర్వాదం ఈ ఆషాఢ మాసంలో తీసుకోవడం వల్ల, విధి విధానంగా పూజ జరిపించడం వల్ల ఈ జీవితంలో మీ యొక్క అభివృద్ధి కంప్లీట్గా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. స్వస్తి.